హాయ్ అండి, నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాము. ఎపిసోడ్లో జడ్జిమెంట్ ఎలా ఉంది, నా ఒపీనియన్ ఏంటి, జడ్జిమెంట్ మీద కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు, నా ఒపీనియన్ ఏంటి అనేది నేను చెప్తాను. చూస్తారు కదా, వీడియో చూస్తారు కదా, షో కూడా చూసే ఉంటారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు కమెంట్ చేయండి. ఓకేనా? ఎపిసోడ్ ఓపెన్ అవ్వటమే శ్రీముఖి ఎంటర్ అవుతుంది అనమాట. శ్రీముఖి ఎంటర్ అవుతూ మొన్న ప్రోమోలో చెప్పింది కదా, అలా బిగ్ బాస్ షోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, అక్కడ నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల సపోర్ట్ కావాలి అని చెప్పుద్ది కదా. సేమ్ డైలాగ్ మళ్ళీ ఎపిసోడ్ అనమాట. ఆ ఎపిసోడ్తో శ్రీముఖి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వెంటనే అభిజిత్ గారు వస్తారు. బిగ్ బాస్ 4 అంటే బిగ్ బాస్ 9 కదా, ఇది ఆల్మోస్ట్ 5 years అవుతుంది అని చెప్పి మాట్లాడతారు. ఆయన ఎంట్రీ అవుతుంది, తర్వాత బిందు ఎంట్రీ అవుతుంది, అలాగే నవదీప్ గారి ఎంట్రీ. అలా వీళ్ళ ముగ్గురు కూడా ప్రోమోస్ వచ్చినాయి కదా, ప్రోమోస్లో ఉన్న విధంగానే వీళ్ళు ఎంట్రీ అవుతారనమాట. వచ్చి సీట్లో కూర్చున్నాక దివ్యానిఖిత ఎంట్రీ అనమాట. ఆవిడ దివ్యానిఖిత గారు ఏంటంటే నైటీ వేసుకొని బ్రష్ నోట్లో పెట్టుకుని బ్రష్ చేసుకుంటూ తలముడేసుకుంటూ అలా స్టేజ్ మీదకి వస్తారనమాట. ఇదేంటి నీ వాష్రూమ్లోకి నేను వచ్చినట్టున్నాను అనుకుని అని కొంచెం ఫన్నీగా శ్రీముఖి కొంచెం పక్కకి వెళ్తుంది. కాదు నేనే ఇక్కడికి వచ్చాను, బిగ్ బాస్ అంటే నార్మల్గా ఇంట్లో ఉన్నట్టు ఉండాలి కదా, అందుకే ఇలా వచ్చాను అని చెప్పి దివ్యానిఖిత చెప్పుద్ది. వీళ్ళంతా కొంచెం స్మైల్ చేస్తారు. అలా ఒక సాయి నిఖిత, ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్యానిఖిత అని అంటది. ఏం చదువుకున్నారంటే ఎంబీబీఎస్ చదువుకున్నారంటే ఇవిడ ఎంబీబీఎస్ చదువుకున్నారు కాబట్టి వాళ్ళతో పోల్చుకున్నారు. మనం ఏమనుకున్నాం, డాన్స్ అంటే ఇష్టమేమో అందుకే వాళ్ళతో పోల్చుకున్నారు అనుకున్నాం కదా. డాన్స్ గురించి కాదు, వాళ్ళు కూడా బయట ఎంబీబీఎస్ చేస్తున్నారు కాబట్టి ఈవిడ వాళ్ళతో పోల్చుకుందనమాట. సాయి పల్లవి, శ్రీలీల కూడా బయట ఎంబీబీఎస్ చేశారు కదా స్టడీస్లో, అలా ఈవిడ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసిందంట, అందుకని వాళ్ళతో పోల్చుకుంది. అయితే అప్పుడు అభిజిత్ గారు అంటారు, మరి ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తే మీరు 3-4 నెలలు ఉండాలి కదా, మరి మీ స్టడీస్కి వాటికి ఇబ్బంది అవుతుందేమో అని అంటే, లేదు నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్తారు. బాగానే చెప్పిన తర్వాత మమ్మీ డాడీ కోసం స్టడీస్ చేసేసి ఎంబీబీఎస్ చేసేయాలని చెప్పి చేసేసి వాళ్ళ కళ నెరవేర్చేశాను, నా కోసం ఏం చేయాలని ఆలోచించుకుంటే నేను రీల్స్ చేద్దామని చెప్పి చేస్తున్నాను, రీల్స్లో కూడా సక్సెస్ అయ్యాను, ఇంకేం చేద్దామా అని ఇంకా నా ఒపీనియన్ చెప్పడం స్టార్ట్ చేశాను వీడియోస్ ద్వారా అని చెప్పి చెప్పుద్ది. ఒపీనియన్స్ అంటే రివ్యూసా అంటారు నవదీప్ గారు. అంటే రివ్యూస్ అంటే కేసేస్తారు కదా, అందుకే నేను నా ఒపీనియన్ అని చెప్తున్నాను అని అంటది దివ్యానిఖిత. టోటల్గా కొంచెం ఫన్నీగా బాగానే ఉంది. టాస్క్ ఇస్తారు, మీకు ఎవరు ఇక్కడ ఉన్న నలుగురిలో ఎవరు ఇష్టమో, ఎవరు కరెక్ట్ అనిపిస్తారు, ఎవరు రాంగ్ అనిపిస్తారని శ్రీముఖి అడిగితే కరెక్ట్ అనిపించేది నవదీపు, రాంగ్ అనిపించేది అభిజిత్ అని చెప్పుద్ది. ఎందుకు ఏంటి అంటే మైండ్ గేమ్ అని అదేని ఇది ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఓకే అనుకుంటారు. ఇంకా టాస్క్ ఇస్తారు, ఎలా నామినేట్ చేస్తావు బిగ్ బాస్లో, అభిజిత్ గారు ఏమన్నారు, నీ గేమ్ బాగాలేదని ఎలా నామినేట్ చేస్తావు చెప్పు అంటే, ఇలా నామినేట్ చేస్తానని నామినేట్ చేసిద్ది. సోఫాలో కూర్చుని మైండ్ గేమ్ ఒకటే ఆడితే సరిపోదు అని చెప్పి నామినేట్ చేసిద్ది. అంతా బాగానే ఉంటుంది. ఎంత బాగున్నా సరే ముగ్గురు చక్కగా గ్రీన్ ఇచ్చేశారు. ముగ్గురు గ్రీన్ ఇచ్చే అంత అయితే లేదు పర్ఫార్మెన్స్. ముగ్గురు గ్రీన్ ఇవ్వటం అంటే డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోవడమే కదా. ఇంకా ఈవిడకంటే పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, కొంచెం ఓళ్ళే పెట్టచ్చుగా, అలా కాకుండా ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు. సరే ఓకే అనుకుందాం, పర్లేదు అనుకుందాం, ఇచ్చేశారు, ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు. ఈవిడ టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ అభిజిత్ గారు ఒక డైలాగ్ అంటారండి, ఎంబీబీఎస్ అంటే ఏంటి, మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్స్ అని అంటారు. స్పాంటినియస్గా భలే అంటారు ఆ డైలాగ్ అయితే. కాదు ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అని చెప్తారు, ఇలా కాదని చెప్తారు, భలే బాగుంటుంది. అలా ఆవిడైతే డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మాస్క్ మ్యాన్ ఎంట్రీ అనమాట. మాస్క్ పెట్టుకుని ఆయన వస్తారు, బ్లాక్ మాస్క్ పెట్టుకుని. ఆయన ఎంట్రీ అయిన తర్వాత పేరెంట్ అని అడుగుతారు. మొన్న ప్రోమోలో చూసాం కదా, అసలు ప్రోమోలో అయితే ఆయన నచ్చలేదని చెప్పాను కదా, నాకు ప్రోమోలో నచ్చలేదు. అలాగే ఆ ప్రోమోలో ఎలా ఉందో అలాగే మాట్లాడారు ఇక్కడ. కానీ కొంచెం నాకు జడ్జెస్లో కూడా డిఫరెంట్ అనిపించింది. ఏంటి అంటే ఆయన నిజంగానే స్క్రిప్ట్ రాసుకుని వచ్చి మాట్లాడుండొచ్చు.
హార్ష్గానే మాట్లాడి ఉండొచ్చు. అలా అని బిందు గారు పర్సనల్గా అటాక్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఏంటంటే సడన్గా బాల్ వేయటం, ఆయన పట్టుకోలేకపోవటం, అది వెళ్ళి ఆయన మొహానికి తగలటం, 2 సార్లు కూడా ఫేస్ మీద తగలటం, అది కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. ఆయనకి అలా చేసి ఉండాల్సింది కాదు అనిపించింది. ఆయన ముక్కుసూటి మనిషిలాగా మాట్లాడారు, కరెక్టే. మీ వైఫ్ని కొడతారా అంటే కొడతాను అని ఆయన చెప్పాడు. కోపం వస్తే కొడతారా అంటే కొడతాను అన్నాడు కదా. అలా మీ వైఫ్ని కూడా కొడతారా అంటే కొడతాను అన్నాడు. కొడతాను అనకుండా కొట్టలేదు లేదా కొట్టను అంటే మనకు తెలియదు కదా, ఆయన ఇంట్లో కొట్టారా లేదా అనేది మనకు తెలియదు కదా. ఆ విషయం ఆయన ఫెయిర్గా ఒప్పుకున్నారు కదా, కొట్టిన మాట కొడతాను అన్నమాట ఫెయిర్గా ఒప్పుకున్నారు కదా. దాన్ని కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇస్తే ఆయన కొంచెం మళ్ళీ తెలుసుకునే అవకాశం ఉంది కదా. అలా చేయకుండా కొంచెం పర్సనల్గా నువ్వు అని మాట్లాడటం, ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆయన కొంచెం ఇబ్బంది పడినట్టు మనకు కూడా. ఏంటంటే ఆయన ఎంత రాంగో ఆయన కరెక్ట్ కాదని ఎలా అనిపించిందో, అలాగే వీళ్ళది కూడా కొంచెం మిస్టేక్ ఉందేమో అని నాకు అనిపించిందండి. అలా విషయం అనటము, కషాయం కాదు విషయం అనటము, అదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అనమాట. అలా ఆయనకి నవదీప్ గారేమో ఇచ్చారు, మిగతా అభిజిత్ గారు రెడ్డి ఇచ్చారు, హోల్డ్లో పెట్టారన్నమాట. అలా కాకుండా కావాల్సింది. ఎందుకంటే అలా పేరుగా ఉండేవాళ్ళు కూడా అవసరమే. అలా పేరుగా ఉండడం, తప్పు చేసినా ఒప్పుకునే వాళ్ళు ఉండరు కదా. అలా ఈయన భార్యను కొట్టడం తప్పే, ఈ రోజుల్లో చాలా తప్పు, అసలు ఎవరు స్పందించట్లేదు కూడా. అలా అని బయటకు వచ్చి చెప్పడం గొప్పే కదా. బయట నేను ఇలా చేశాను అని చెప్పడం, ఇది తప్పు అయినా సరే ఒప్పుకోవడం, నేను తప్పు చేశాను ఒప్పుకోవడం గొప్పే కదా. దానికి కొంచెం అప్రిషియేట్ చేసి ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది అనిపించింది. అయినా హోల్డ్లో పెట్టారు కదా, చూద్దాం ఏమవుతుందో. అయితే మాత్రం ఒకవేళ ఈయన సెలెక్ట్ చేస్తే మళ్ళీ నాకు కొంచెం మారాలి. ఇదే బిహేవియర్తో, ఇదే బాడీ లాంగ్వేజ్తో హౌస్లో ఉంటే అప్పుడు అది కూడా చూసుకోవాలి. ఏం జరుగుతుందో చూద్దామండి. ఆయన హోల్డ్లో పెట్టారు మాస్టర్ హరీష్ గారిని. కొంచెం అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదులేండి. అలా అని బిందు గారు కూడా బాల్స్ వేయటము, విషం అనటము, ఆయన కొంచెం పదే భార్య గురించి భార్యను కొట్టినందుకు కొంచెం హేట్ చేసినట్టు మాట్లాడటం, అది కూడా కొంచెం వాళ్ళ సైడ్ నుంచి కూడా, జడ్జెస్ సైడ్ నుంచి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలా మాస్క్ మెన్ హరీష్ని అయితే హోల్డ్లో పెట్టారు. ఒక గ్రీను 2 రెడ్లు వచ్చినాయి అనమాట ఆయనకి. ఇంకా నెక్స్ట్ వెంటనే మిడిల్ ఏజ్ ఆవిడ కేతమ్మ గారి ఎంట్రీ అనమాట. ఆవిడ కొంచెం ఎల్లమ్మ తల్లి సాంగ్ పాడుకుంటూ తల మీద కొండ పెట్టుకొని వేపమండలతో చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వాళ్ళ క్యూగా వచ్చారనమాట. చెప్పాను కదా నాకు గంగవ్వ గుర్తొచ్చిందని. అలాగే అభిజిత్ గారు కూడా ఆ సీజన్లో గంగవ్వని ఇలాగే ఉండేవాళ్ళు అని కూడా ఆయనకు కూడా గంగవ్వ గుర్తొచ్చింది. అయితే తను కూడా ఉండలేవు అన్నట్టుగా తను కూడా హోల్డ్లో పెట్టారు. అయితే చెప్పింది, ఆవిడ బాగానే చెప్పింది, నేను ఉన్నాను, ఏసీని తట్టుకుంటాను, ఎప్పుడు పెడితే ఎప్పుడు తింటాను, పస్తులు ఉంటాను, అన్నీ బాగానే చెప్పింది. మీరు 10 మందిని కొట్టుకుంటే నేను ఒకళ్ళైనా కొట్టుకొస్తానని చెప్పింది. అంతా చెప్పింది, బాగానే ఉంది. ఆవిడ కష్టాలు ఉన్నాయి, కొంచెం ఎమోషనల్గా ఉంది. అయినా సరే కొంచెం ఆవిడని అయితే హోల్డ్లో పెట్టారనమాట. అభి గారు ఒక్కలే గ్రీన్ ఇచ్చారు, మిగతా ఇద్దరు కూడా వేయించారు. అలా కేతన్ గారు కూడా హోల్డ్లో ఉన్నారు. అది నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ప్రియా, లేడీ కంటెస్టెంట్ ప్రియా ఎంట్రీ అనమాట. ప్రియా ఆమె స్ట్రెంత్ ఏంటంటే పని చేయడం, మంచి ఫుడ్ అంట, స్లీప్ వాక్ చేస్తారంట. స్లీప్ వాక్ చేయడమే కాకుండా స్లీప్లోనే బాత్ కూడా చేసేస్తారంట. అలా అని తన స్ట్రెంత్, తన వీక్నెస్ అలా ఆవిడ ప్రియా గారు చెప్పారు. ఆవిడకేమో నవదీప్ గారితో పెళ్లి చూపులు ఒక స్కిట్ లాగా, అంటే టాస్క్ లాగా, అదొక చిన్న స్కిట్ లాగా చేశారనమాట. శ్రీముఖి ఏమో అత్తగారి క్యారెక్టర్ అంట, అంటే నవదీప్ గారికి మదర్ క్యారెక్టర్ అంట. ఈవిడేమో నవదీప్ గారేమో హస్బెండ్, అదే పెళ్లి కొడుకు లాగా. అలా కొంచెం చిన్న స్కిట్ లాగా చేశారు. అలా పెళ్లి చూపులు కాన్సెప్ట్ అయిన తర్వాత ఆవిడకి ఒక టాస్క్ లాగా అనమాట. కూలింగ్ వాటర్ బౌల్లో ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్యూబ్స్లో ఈవిడ ఫేస్ డిప్ చేయడం తీయటం అలా 2-3 టైమ్స్ చేసింది. అది టాస్క్ ఇచ్చారు అనమాట. ఆ టాస్క్లో కూడా కొంచెం కష్టమైన ఎలాగోలా టాస్క్ కూడా చేసింది. ఇంకా అభిజిత్ గారు
రెడ్ ఇచ్చారు, మిగతా ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. అలా ఆవిడ కూడా హోల్డ్లో ఉన్నారనమాట, ప్రియా గారు కూడా. ఇంకా నెక్స్ట్ మల్టీ స్టారర్ మన్మథ రాజా అంట. మొన్న అనుకున్నాం కదా ఫ్లోర్ మీద పడిపోయి ప్లీజ్ ప్లీజ్ అంటే ఈయన ఎలిమినేట్ అయిపోయాడని. అలాగే నిజంగానే ఈయన ఎలిమినేట్ అయిపోయాడు. రావటమే శ్రీముఖి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసేసి ఆవిడకు నమస్కారం చేసేసాడు. పైకి లేచిన తర్వాత వీళ్ళు మాట్లాడతారు. ఈయన బిగ్ బాస్కి వెళ్ళడం కోసం ధర్నాలు చేశాడంట స్టూడియో బయట. ఆ వీడియో వేస్తారు. ఆ వీడియో వేసిన తర్వాత ఇదంతా ఏంటి అంటే కొంచెం ఎమోషనల్ డ్రామా లాగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తల్లిదండ్రులు లేరని, పెళ్ళి అవ్వలేదని ఇదంతా ఏడ్చుకుంటూ చెప్తాడనమాట. ఇదంతా విని బిందు గారు ఇంతకీ పెళ్ళి అవ్వలేదనా నీ ఏడుపంతా అని అంటారు కామెడీగా. సరే ఇదంతా కాదు కానీ మూవీ డైలాగ్స్ ఏమన్నా చెప్పు అని అడుగుతారు బిందు గారు. పాపం ఆయన కూడా చెప్తారు, డైలాగ్స్ బాగానే చెప్తారు. చెప్పినా సరే రిజెక్ట్ అయిపోతాడు అనమాట. ముగ్గురు రెడ్ ఇచ్చేస్తారు. రిక్వెస్ట్ చేస్తాడు కానీ ఏం అవ్వలేదు. ముగ్గురు రెడ్ ఇచ్చేస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ మనకు కూడా అంత ఏమి అనిపించలేదు. జనాలకు కూడా ఆయన వెళ్తే అంతేమి నచ్చదు. ఇక ఆయన ఎలిమినేట్ అయిపోయారనమాట. ఆ విషయంలో కూడా పర్లేదు, బాగానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అబు గారు. ఆయన మోడల్ అంట. ఆయన ఒక షోలో దేంట్లోనూ కంటెస్టెంట్గా వెళ్తే అక్కడ బిందు గారి జడ్జి అంట. అవన్నీ కూడా గుర్తు చేస్తాడు, చెప్తాడు. బిందు గారు కూడా గుర్తున్నట్లేదు, ఆవిడ కూడా అవునా అనుకుంటుంది. అయితే బిందు గారు జడ్జి అంట. అయితే నవదీప్ గారు వెంటనే నువ్వు వేసిన విత్తనం చూసావా, చెట్టు ఇక్కడికి వచ్చింది అని ఒక డైలాగ్ వేస్తారు కొంచెం కామెడీగా. అయితే అలా ఈయన మోడల్గా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చి 2 సంవత్సరాల నుంచి స్పైస్ ఉన్న కంటెస్టెంట్లు ఎవరు లేరు, అలా స్పైసీ కంటెస్టెంట్ లాగా నేను ఉంటాను షోలో అని వచ్చాను అని అంటాడు అబు గారు. అమ్మాయిని పడగొట్టను కానీ జనాన్ని ఇన్స్పైర్ చేస్తానని చెప్తాడు. ఆయనకి నవదీప్ గారు యాక్ట్ చేసిన గౌతమ్ ఎస్ఎస్సి సినిమా అంటే చాలా ఇష్టం అంట. అప్పుడు ఆయన కలవడానికి గోడ దూకపోతే కుదరలేదు, గోడ దూకాను మిమ్మల్ని కలవడానికి, కానీ కలవటం అయితే కుదరలేదు అని చెప్తాడనమాట. పోడియం దగ్గరికి వచ్చి నవదీప్కి హగ్గిస్తాడు. బిందుకి అభిజిత్కి ఇద్దరికి కూడా సెకండ్ ఇస్తాడనమాట. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత శ్రీముఖి షర్ట్ తీయమంటది. వెంటనే రెడీగా ఉన్నట్టు షర్ట్ తీస్తాడు. ఇంకా వీళ్ళు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తున్నట్టున్నాడు అని అంటారు జడ్జెస్. అలా ఒక చిన్న మ్యూజిక్ సాంగ్ వేస్తే డ్యాన్స్ చేస్తారు. శ్రీముఖిను అబ్బు కూడా ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. పోడియం ముందుకు వెళ్ళిపోయి బిందు ఎదురుగా కూడా భలే డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ బాగుందనిపించింది, బాగా చేస్తున్నాడు. అలా డ్యాన్స్ అది అయిపోయిన తర్వాత శ్రీముఖి అడుగుద్ది, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఏం చేస్తావు అని అడుగుద్ది ఆయన్ని. అడిగితే అందరినీ కలుపుకుపోతానని చెప్తాడు. అందరినీ కలుపుకుపోతే అక్కడ ఉండనివ్వరు అని అంటది. ముందు కలుపుకుపోతాను, తర్వాత నిదానంగా వెన్నుపోటు పొడుస్తానంటాడు. ఇది కొంచెం ఆయన పన్నీవేలో అలా చెప్పినా కానీ ఇది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. ముందు కలుపుకుపోవడం, తర్వాత వెన్నుపోటు పొడవటం ఏంటి? వెన్నుపోటు అంటేనే బ్యాట్ కొంచెం ఇది కదా, కొంచెం ఇదయ్యేది, ఇబ్బందికరమైన మాట కదా. వెన్నుపోటు పొడుస్తానంటాడు. ముందు కలుపుకుపోతాడంట, తర్వాత వెన్నుపోటు పొడుస్తాడంట. చిన్నవాడు కదా, కొంచెం తెలియక అలా అన్నాడు మరి ఏమో కానీ అలా అనేసాడు. అలా ఈయన కూడా నవదీప్ గారు ఏమో గ్రీన్ ఇస్తారు, మిగతా ఇద్దరు రెడ్ ఇచ్చేస్తారు. అలా ఈయన కూడా హోల్డ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. హోల్డ్లో పెట్టారు. ఇంకో అవకాశం ఉందన్నమాట, మళ్ళీ వచ్చి పర్ఫామ్ చేయొచ్చు. అప్పుడేమన్నా సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అలా ఈయన కూడా హోల్డ్లో పెట్టారు. ఇంకా మాధురి ఫీమేల్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి అంట. వాళ్ళ నాన్నగారు, ఈవిడ కూడా మోడలే అంట. వాళ్ళ నాన్నగారు సిఎంఆర్ షాపింగ్ మాల్కి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తారంట. అదే మా నాన్నగారు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే సిఎంఆర్కి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ కాదు, కొంచెం ఒక లెవెల్లో, ఒక హై లెవెల్లో వెళ్తే మా డాడీకి ప్రౌడ్గా ఉంటుంది కదా అని ఆవిడ మిస్ సిఎంఆర్గా సెలెక్ట్ అయ్యిందంట. మిస్ సిఎంఆర్గా ఒకరోజు అక్కడికి వెళ్ళిందంట. అదే సిఎంఆర్లో వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డు, కూతురేమో మిస్ సిఎంఆర్ ఈవినింగ్ అని ఏదో జరిగితే దానికి సెలెక్ట్ అయ్యి వెళ్ళిందంట.
అది కొంచెం ప్రౌడ్గా చెప్పుకునే విషయమే కదా. ఆ విషయం చెప్పింది. మా డాడీని అలా ప్రౌడ్ చేశానని చెప్పింది. లేడీ ఆఫ్ ద ఈవినింగ్ మిస్ సిఎంఆర్ అంట. అలా వాళ్ళ డాడీ ఏమో సిఎంఆర్ షాపింగ్ మాల్కి సెక్యూరిటీ గార్డు, ఈవిడేమో లేడీ ఆఫ్ ద ఈవినింగ్ మిస్ సిఎంఆర్ అయ్యారంట. అది కొంచెం వాళ్ళ నాన్న ప్రౌడ్ అయిన విషయమే కదా, అది షేర్ చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి జడ్జెస్కి ఏమనిపించిందంటే ఈవిడ ఇంకా చిన్నపిల్ల అంట. ఈవిడ ఇంకా చిన్నపిల్లని అసలు ముగ్గురు రెడ్ ఇచ్చేశారు. భలే బాధ అనిపించింది ఆ విషయంలో మాత్రం. అలా ఎలిమినేట్ చేసేస్తే చిన్నపిల్ల వయసుతో సంబంధం ఏముంది, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి వాళ్ళ టాలెంట్ ఏంటో చూడాలి. ఈవిడ అంత చిన్న వయసులోనే మరి వాళ్ళ నాన్నగారికి కొంచెం గౌరవం కలిగేలాగా చేశారు కదా. చేసినప్పుడు అది గుర్తించకుండా మీకు ఇంకా టైం ఉంది, మీరు ఇంకా చిన్నపిల్లలు, మీరు చాలా నేర్చుకోవాలి అని రిజెక్ట్ చేయడం అంతవరకు కరెక్ట్ నాకైతే కరెక్ట్ అనిపించలేదండి. కానీ ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది. ముందు అభిజిత్ గారు ఇచ్చారు, మీకు ఇంకా టైం ఉంది, మీకు చిన్న వయసు అని ముందు అభిజిత్ గారు ఇస్తే ఇక అదే ఫాలో అయిపోయి బిందు గారు నవదీప్ గారు కూడా సేమ్ ఫాలో అయిపోయి వాళ్ళు కూడా రెడ్ ఇచ్చేశారు. కొన్ని వాళ్ళు వేరే రీజన్ ఏమైనా చెప్పారంటే ఏం చెప్పాల, ఇదే రీజన్కి వాళ్ళు కూడా రెడ్ ఇచ్చేశారు. అలా ఇవ్వకుండా ఏ ఒక్కళ్ళైనా గ్రీన్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆమెను కూడా హోల్డ్లో పెడితే బాగుండేది. ఇప్పుడు కేతన్ గారు అంత పెద్ద ఆవిడ, వయసుతో పోల్చుకుంటే మరి ఆవిడ పెద్ద ఆవిడ కదా, ఆవిడ కూడా పనికిరాలనుకుంటే తీసేయచ్చుగా. అలా తీసేయకుండా ఆవిడకేమో ఛాన్స్ ఇచ్చారు. మరి చిన్నపిల్ల, ఫ్యూచర్ ఉన్న పిల్ల తినకేమో ఎలిమినేట్ చేసేసారు. నాకు ఇదే ఈ మాస్క్ మ్యాన్ విషయంలో, ఈ మాధురి విషయంలో, కొంచెం కేతన్ గారి విషయంలో, ఈ ముగ్గురు విషయంలో కొంచెం ఇబ్బందిగా అనిపించింది జడ్జిమెంట్ అన్నమాట. మీకేమనిపించిందో చెప్పండి. టాస్క్ ఇచ్చారు మాధురికి. టాస్క్ కూడా చక్కగా క్యూట్గా బాగానే చేసింది. రైలు శ్రీముఖి తీసుకుంటావా డజన్ అంతా చక్కగా అడిగింది క్యూట్గా. అంతా బాగా చేసింది. తనకేమో ఒక ఛాన్స్ లేకుండా అలా ఎలిమినేట్ చేసేసారు. అదేంటో మరి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ పిల్లకి కూడా ఒక్క గ్రీన్ వచ్చినా బాగుండేది అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. తను చేసిన తప్పేంటి అంటే, ఎందుకు బీబీ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే కరెక్ట్గా క్లారిటీగా ఆన్సర్ చేయలేకపోయింది. ఏదో సాధించాలి, ఏదన్నా సాధించాలంటే ఇలాంటి స్టేజెస్ కావాలి కదా, అలా మాట్లాడడం వల్ల ఆమెను రిజెక్ట్ చేశారు. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఒక్క క్వశ్చన్కి బీబీకి ఎందుకు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అన్నప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేకపోయింది కాబట్టి ఇక ముగ్గురు చిన్నపిల్ల అని చెప్పి తీసేశారు మాధురి గారిని. అలా తీయకుండా ఒక్క ఛాన్స్ అయితే ఇచ్చుండాల్సింది. ఒక్కడన్నా గ్రీన్ ఇచ్చుంటే ఆవిడ కూడా హోల్డ్లో ఉండేది కదా. నెక్స్ట్ మేల్ కంటెస్టెంట్ ప్రసన్న కుమార్ గారు, అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఆర్టిఫిషియల్లో పెట్టుకుని వచ్చారు కదా ఆయన. ఇంకా ఆయన గురించి మనం మొన్న మాట్లాడేసుకున్నాం. ఇంకా ఆయన వెళ్ళాలి, తప్పకుండా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాల్సిందే. ఎంతో కొంతమంది నార్మల్గా 2 కాళ్ళు ఉన్నవాళ్ళు, బాడీలో అవయవాలన్నీ సరిగ్గా పనిచేసే వాళ్ళు కూడా అవన్నీ సాధించలేదు. ఆయన చెప్పినవి, ఆయన చేసిన ఏది కూడా సాధించలేదు. అలా నార్మల్ పీపుల్ ఇన్స్పైర్ అవుతారు, అలా కొంచెం ఛాలెంజ్గా ఉన్న పీపుల్ కూడా ఇన్స్పైర్ అవుతారు ఆయన చూస్తే. ఆయన మాత్రం తప్పకుండా వెళ్ళాలి. ఇంకా ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చేసారులేండి. టాప్ 15లోకి అయితే వెళ్ళిపోయారు. టాప్ 5లో కూడా ఖచ్చితంగా వెళ్తారు ఆయన. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం కదా, సేమ్ అదే. ఆయన 21K మ్యారథాన్ రన్నరు, జావెలిన్ త్రోలో విన్నరు, అలా హార్స్ రైడ్ చేస్తారు, బైక్ రైడ్ చేస్తారు సింగిల్ లెగ్తో. ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన డిగ్రీ వరకు బాగానే ఉన్నారంట. డిగ్రీ తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి అలా లెగ్ పోయిందంట. లెగ్ పోయిన తర్వాత ఒక సంవత్సరంన్నర గ్యాప్లోనే మళ్ళీ రికవర్ అయిపోయి ఆయన ఇలా ఇవన్నీ సాధించారు. చాలా మంచి విషయం. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడేది ఏమీ లేదు. ఆయన అయితే మాత్రం వెళ్ళాలి, బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు కూడా, ఖచ్చితంగా వెళ్తారు. అదండి ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. ఎపిసోడ్లో కొంచెం ఇట్లా ఇబ్బందికరంగా ఉన్నా చాలా బాగుంది నాకైతే. జడ్జిమెంట్ విషయంలోనే కొంచెం అంటే వాళ్ళకు ఉంటుంది కదా, మనం ఏదో ఆలోచిస్తాం, మనం ఆలోచించేది వాళ్ళు ఆలోచించరు కదా, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అలా వాళ్ళు ఆ ఇద్దరిని ఎలిమినేట్ చేసేసారనమాట. అయితే ఆ పాపకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది, మాధురికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. మాధురిని తీసేసేటప్పుడు కేతన్ గారిని కూడా తీసేయచ్చు కదా, వయసు గురించి అన్నారు కదా, ఇంకా వయసు ఉంది చిన్నపిల్ల గురించి అన్నారు కదా, అలాగే ఆవిడ పెద్దవాడు కదా, ఆవిడ కూడా తీసేయచ్చుగా నాకు అనిపించింది. అంటే అదనమాట. ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంది. ఇదండి నాకు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్.